హాయ్ అండి. నాకు మ్యారేజ్ అయ్యేసరికి అసలు వంటలు ఏమీ రావు. ఎందుకంటే చదువుతూ ఉండగా మ్యారేజ్ చేశారు కాబట్టి ఏం నేర్చుకోలేదు. మొత్తం ఇక్కడికి వచ్చిన తర్వాత నేర్చుకున్నాను. పెళ్ళైన కొత్తలో వంట చేయాలంటే భయమేసేది. అత్తయ్యకో, అమ్మకో, మా అక్కకో లేదంటే యూట్యూబ్లో చూసి చేసేదాన్ని. ఇంకా కర్రీస్ చేసినప్పుడు కంపల్సరీ ఉప్పు, కారమో ఏదో ఒకటి ఎక్కువ వేసేసేదాన్ని. మా హస్బెండ్ అర్థం చేసుకుని అడ్జస్ట్ అయిపోయి ఎలాగోలా తినేవారు. అలా అలా అలవాటు అయిపోయినాయి. ఇంకా పెళ్ళైన కొత్తలో రిలేటివ్స్ మమ్మల్ని ఇంటికి ఇన్వైట్ చేసేవారు. ఇంకా వెళ్ళి వస్తే మేము కూడా రమ్మని చెప్పేవాళ్ళం. వాళ్ళు ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చినప్పుడు ఇంకా మా హస్బెండ్ వచ్చేసి మటన్ కర్రీ అయితే చేశారు. నేను వచ్చేసి యూట్యూబ్లో చూసి చికెన్ దమ్ బిర్యానీ ట్రై చేశాను. పర్లేదు, ఫస్ట్ టైం చేసినప్పుడు నాట్ బ్యాడ్, బాగానే ఉంది. కానీ ఎక్కువ టైం తీసుకుని అయితే చేశానని చెప్పి అయితే అనిపించింది. అలా ఒక 2-3 సార్లు అయితే ట్రై చేశాను. ఇంకా తర్వాత నుంచి చాలా బాగా కుదురుతుంది. ఇంకా ఇంటికి ఎవరు చుట్టాలు వచ్చినా సరే ఈ చికెన్ దమ్ బిర్యానీ అయితే చేసి పెడుతున్నాను. తిన్నవాళ్ళు చాలా బాగుంది, నీకు ఫస్ట్ నుంచి వంటలు వచ్చు కదా, భలే చేసావని చెప్పి అయితే అనేవారు. లేదు, నేను కూడా యూట్యూబ్లో చూసే నేర్చుకున్నాను. శ్రావణీస్ కిచెన్ అండ్ అలాగే అమ్మ చేతి వంట ఛానల్లో చూసి నేర్చుకున్నాను. చాలా బాగా కుదురుతుంది చికెన్ దమ్ బిర్యానీ. ఎప్పుడు ఇంకా నాన్ వెజ్ కర్రీస్ కూడా పర్లేదు, బాగానే వండుతాను. ఇంకా దీనికి సంబంధించిన లాంగ్ వీడియో టైటిల్ కింద